కడపలో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్ టెర్మినల్ పనులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా భవన నిర్మాణాలు చేయాలని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ పనులు భద్రతా ప్రమాణాలతో అనుకున్న సమయానికే పూర్తి చేయాలని సూచించారు. పర్యావరణానికి అంతరాయం కలగకుండా ఏరోడ్రమ్ నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విగ్రహావిష్కరణలో మంత్రి సవితతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కురుబకులస్తులందరూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఐకమత్యంగా ఉండాలని ఎంపీ పార్థసారథి సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారణ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని విమర్శించారు. రాజకీయ కక్షతోనే మాజీ సీఎం కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని నిర్మల్ జిల్లా ముతోల్ బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. బీఆర్ఎస్ నేత లోలం శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హామీలు నెరవేర్చకుండా తప్పించుకునేందుకే బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలు దారుణమన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అంబటి వ్యాఖ్యలను జగన్ తప్ప పట్టకుండా సపోర్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వాడారని ఫ్లెక్సీ ద్వారా తెలియజేస్తే తప్పేంటని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ సిట్ విచారణపై కాంగ్రెస్ ప్రమేయం ఏం లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే విధంగా కృషి చేయాలని చెప్పారు. మహబూబాబాద్ ములకలపల్లిలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను టీడీపీ శ్రేణులు దగ్ధం చేశాయి. చంద్రబాబును కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడటాన్ని టీటీడీపీ ఖండిస్తుందని తెలిపారు. తిరుమల నెయ్యి కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే జగన్ ఈ నాటకం ఆడారని విమర్శించారు. అంబటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కర్నూలు టీడీపీ నేతలు. వైసీపీ నేతలను జగన్ రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని, రాబోయే ఎన్నికల్లో ఇవి కూడా రావన్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. తెలుగుదేశం కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం ముందు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బడ్జెట్లో తెలంగాణకి అన్యాయం జరిగిందన్నారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులపై కాంగ్రెస్ రాజకీయ విచారణ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.